హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అరుణోదయం. ఈరోజు ఈ వీడియోలో పల్లీ పకోడీ లేదా వేరుశనగ పలుకులతో పకోడీ ఎలా చేసుకోవాలో ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఈ వీడియోలో చూసేద్దాం రండి. పల్లీ పకోడీ కోసం 2 కప్పుల వరకు పల్లీలను తీసుకున్నాను నేను. 2 కప్పుల పల్లీల కోసం 3 స్పూన్ల వరకు శనగపిండిని తీసుకోవాలి. శనగపిండి ఎక్కువైనా కూడా గట్టిగా అయిపోతాయి. అలాగే 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, గరం మసాలా, 2 స్పూన్ల వరకు బియ్యం పిండి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వాటర్ ఏమీ వేయకుండా ఫస్ట్ వీటంతని కూడా బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్నాక వాటర్ కొంచెం కొంచెంగా వేస్తూ ఈ మిశ్రమాన్ని మొత్తం పిండంతా వాటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. వాటర్ ఎక్కువైనా కూడా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకోవాలి. ఇది ఆయిల్లో వేసాక ఒక 2 మినిట్స్ కలపకుండా వదిలేయండి. అది కలిపితే మొత్తం అనేది విడిపోతూ ఉంటుంది. కొంచెం ఫ్రై అయ్యాక అటు ఇటు కలుపుకుంటూ పలుకులు మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుకొని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. అలాగే మిగతా మిశ్రమాన్ని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని లాస్ట్లో ఇలా కరివేపాకు జల్లుకొని అవి కూడా ఫ్రై అయ్యాక ఒక స్ట్రైనర్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పల్లీ పకోడీ అనేది రెడీ అయిపోయింది. చాలామంది కూడా ఈ పకోడీ చేసేటప్పుడు ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తారు. అవసరం లేదండి, దీనికి బాగా ఫ్రై అయితే ఈ కలరే సరిపోతుంది. చల్లారాక ఇది ఇంకొంచెం గోల్డెన్ కలర్లోకి మారుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.